నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ కుంభమేళా వెనకాతలు ఉన్న ఆ కథ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. 40 కోట్లు 40 crores ఈ నెంబర్ ఏమనుకుంటున్నారు? 2025 January 13th అంటే ఈ కుంభమేళా February 26 వరకు ఇది జరగబోతుంది. 45 days. ముక్తి తప్పితే మాకు ఏం అవసరం లేదని భక్తితో వస్తారు కదా, అలాంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండొద్దని January 13th నుంచి February 26 వరకు ఈ 45 రోజుల్లో జరగబోయే ఈ కుంభమేళా గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్లస్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడి మీ కుటుంబం కానీ మీ బంధువులు కానీ ఒకవేళ తప్పిపోకుండా మనం తీసుకెళ్లే కార్ పార్కింగ్ చేసే స్లాట్ వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ మహాకుంభమేళా ఉంటుందని ప్రయత్నిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ కుంభమేళా గురించి వెనకతలో ఉన్న కథ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మహాకుంభమేళా ఘన చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ అసలు ప్రయాగ్రాజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. 4 రకాల కుంభమేళాలు ఉంటాయి. ఒకటి పూర్ణ కుంభమేళా, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. రెండోది అర్ధ కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఇది లాస్ట్ టైంలో 2019లో జరిగింది. ఇది కాకుండా మగ్మేళా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ప్రయాగ్రాజ్లో. బట్ అన్నిటికన్నా జనాలు వచ్చేది ఈ మహాకుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా 4 ప్లేస్లో జరుగుతాయి: ఉజ్జయిన్, నాసిక్, ప్రయాగ్రాజ్, హరిద్వార్. ప్రయాగ్రాజ్లో ఉండే త్రివేణి సంగమం అంటారు అన్నట్టు, గంగా యమున సరస్వతి 3 కలిగే చోట. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో శిల్పా రివర్. దేవతలు అసురులు కొట్టుకున్నప్పుడు అమృతం నుంచి 4 చుక్కలు 4 ప్లేస్లో పడ్డాయంట. ఈ 4 ప్లేస్లో పూర్ణ కుంభమేళా జరిగితే ఈ మహాకుంభమేళా మాత్రం ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? ప్రయాగ్రాజ్లో వస్తున్న భక్తులకి రెస్పెక్ట్ ఇస్తూ 40 కోట్ల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే 4000 హెక్టార్లు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. వచ్చిన జనాలకు అకామిడేట్ చేయడానికి 1,50,000 టెంట్లు వేస్తున్నారు. 4,50,000 కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తున్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 400 డాక్టర్స్, 700 పారామెడికల్ స్టాఫ్ ఎప్పుడు లొకేషన్లో ఉంటారు. అంతమంది వచ్చినా కూడా ఏం జరిగినా కూడా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరైనా చనిపోకూడదు, ఏం జరగకూడదు. చాలా ఫ్రీక్వెన్సీగా టెంపరరీ హాస్పిటల్స్ పెడుతున్నారు అన్నట్టు టెక్నాలజికల్గా. సో ఏంటిదంటే వచ్చిన ప్రతి వ్యక్తికి నావిగేషన్, ఇటు ఇన్ఫర్మేషను, టెంపుల్స్కి, ఘాట్స్కి, మేజర్ గుళ్ళకి వెళ్ళడానికి మహాకుంభమేళా యాప్ ఒకటి లాంచ్ అయింది. ఏఐ టూల్ ఐబోట్. వచ్చిన ప్రతి వ్యక్తి తను ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎటు తప్పిపోకుండా తనకు గైడ్ చేయడానికి ఉందన్నట్టు. అండ్ త్రివేణి సంగం ఉజ్జయిన్ ఒక్కసారి మునిగి ఆ ముక్తి తెచ్చుకుందామంటే ఆ లిబరేషన్ అది. సో ఆ ముక్తి అనేది ఒక హైందవ ధర్మంలో హయ్యెస్ట్ ఒక వర్డ్ ఉందన్నట్టు. ముక్తిని ప్రసాదించు తండ్రి అది ఒక్కటి రన్ అవుతూ ఉంటుంది టైంలో. హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది అన్నట్టు మన ఆ టైంలో. అమృతంలో చుక్కలు పడ్డాయంటే ఇట్స్ స్పెసిఫిక్ టైంలో అక్కడికి వెళ్తే అక్కడ యాక్సెస్ ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ స్పెసిఫిక్గా మహాకుంభమేళాకి మనం దేశంలోనూ ఒక్కరికి కూడా ఇన్విటేషన్ వెళ్ళదన్నట్టు. ఒక్కరికి కూడా ఇన్విటేషన్ వెళ్ళదన్నట్టు. ఎందుకంటే లార్జెస్ట్ గ్యాదరింగ్ అన్నట్టు. ఒక్కసారి అన్నా మీరు వచ్చి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. దేవతలకి అసురులకి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకోవాలి, అమృతం గురించి. ఇట్స్ ఫ్యాక్ట్. ద కుంభ అంటే ఇట్స్ పాట్ అన్నట్టు, కుండ. ఇటుపక్క దేవతలు ఉంటారు, అటుపక్క రాక్షసులు ఉంటారు. 12 రోజులు జరిగిన ఈ యుద్ధం అంటే మన టైంలో 12 సంవత్సరాలు. అదే కుంభమేళాకు అదే వచ్చిన గ్యాప్ అన్నట్టు. ఆ రూప్ ఏదైతే ఉందో వాసుకి మనం మజ్జిగ చేస్తాం కదా, అదే ఆ మందూర మౌంటైన్ ఆ స్టిక్ అన్నట్టు. అందులో విషము కూడా ఉంది. ఆ విషాన్ని శివుడు తాగి అనిలకంఠుడు అయిపోయాడు. ఫైనల్గా ఆ కుంభ అంటే ఒక పాట్లో నుంచి హెక్టార్ వచ్చి అందులో 4 చుక్కలు 4 డిఫరెంట్ ప్లేస్లో పడ్డాయి అన్నట్టు. రియల్ పీపుల్ అక్కడ తిరుగుతున్నప్పుడు మనకు రకరకాల జనాలు కనబడతారు. కాశ్మీర్ టు కన్యాకుమారి చాలామంది వస్తారు, ఇటు గుజరాత్ నుంచి వస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ 2037 ఇక మహాకుంభమేళా చూడడానికి. అల్టిమేట్గా 40 కోట్ల మంది వస్తున్నారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మన వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కనీసం లైక్ చేయండి. నాకు ఈ కొత్త వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మనం దాని గురించి తెలుసుకుంటాం కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఒక 10 మందికి చేరుతుంది కాబట్టి నాకు చెప్పాలనుకుంటున్నాను అంతే. సో మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోస్ వస్తాయి, మంచి కంటెంట్ వస్తుంది. మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి.